దండకారణ్యంలో అలజడి 15 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్ అయ్యారన్న సమాచారం. మరోవైపు అధికార పార్టీ నేతల కిడ్నాప్ కలకలం, ఇంకోవైపు ఇంజనీరింగ్ విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం, ఇంకొకరి అరెస్ట్, ఇలా ఒక్కసారిగా తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ఉలిక్కిపడేలా చేశాయి. ఇటు ఆదిలాబాద్ అటవీ ప్రాంతంలో స్పెషల్ పార్టీ కూంబింగ్ ఇంకా కొనసాగుతోంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా పెంటపాడు అటవీ ప్రాంతంలో 15 మంది నక్సలైట్లు ఎన్కౌంటర్లో మృతి చెందారన్న వార్త సంచలనం రేపుతోంది. వాస్తవానికి 2 మృతదేహాలు మటుకు లభించాయి. భారీ ఎత్తున ఆయుధ సామాగ్రి లభించడంతో 15 మంది వరకు చనిపోయి ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు. ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా కూడా ఉండొచ్చని అంటున్నారు. మృతి చెందిన వారిలో ఒక మహిళా మావోయిస్టు కూడా ఉంది. అయితే 15 మంది మావోయిస్టులు మృతి చెందారా లేదా అనేది స్పష్టం కావడం లేదు. మరోవైపు చెర్ల మండలం పూసుగుప్ప వద్ద టీఆర్ఎస్ నేతలు 6గురిని మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. వీరిలో భద్రాచలం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామకృష్ణతో పాటు మిగతా నేతలు రామకృష్ణ, సురేష్, పటేల్ వెంకటేశ్వర్లు, జనార్దన్, సత్యనారాయణ ఉన్నారు. బుధవారమే వీరిని కిడ్నాప్ చేసినప్పటికీ విషయం ఇవాళ బయటకు పొక్కిందే. గ్రీన్ హంట్ ని నిలిపివేయాలని, ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ జరిపించాలని మావోయిస్టులు డిమాండ్ చేశారు. కిడ్నాప్ ఘటనతో పోలీసులు అలర్ట్ అయ్యారు. కిడ్నాప్ కి గురైన వారంతా ఒకేసారి అంత మారుమూల ప్రాంతానికి ఎందుకు వెళ్లారు అనేది కూడా ప్రశ్నార్థకంగానే ఉంది. ఇసుక రీచ్ల గురించి మావోయిస్టులతో వీళ్లు మాట్లాడడానికి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. హన్మకొండలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశంలో ఆందోళన చేసిన విజయ్ అనే ఎంబీఏ విద్యార్థిని, అతడితో పాటు ఉన్న వాజేడుకు చెందిన సురేష్ అనే విద్యార్థిని సహా మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయా అన్న అనుమానంతో సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వీరిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసిన వారిని కొత్తగూడెం ఓఎస్డీ కార్యాలయంలో ప్రశ్నించారు. తల్లిదండ్రుల్ని పిలిపించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు. కాగా ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ప్రాంతాల్లో దండకారణ్య కార్యదర్శిగా ఉన్న మావోయిస్టు అగ్రనేత గాజర్ల అశోక్ అలియాస్ ఐతు పోలీసులకు లొంగిపోయాడు. ఇతడు అరెస్ట్ అయ్యాడా లేక అనారోగ్య కారణాలతో లొంగిపోయాడా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. అయితే అశోక్ సరెండర్ కావడం మటుకు మావోయిస్టులకి తీవ్ర నష్టమే అని తెలుస్తోంది. ఆరుగురు టీఆర్ఎస్ కార్యకర్తలను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు ఓ లేఖ విడుదల చేశారు. కేసీఆర్ ప్రభుత్వం భూస్వామ్య వర్గానికి కొమ్ము కాస్తూ పీడిత ప్రజలకు అన్యాయం చేస్తోందని మావోయిస్టు ప్రతినిధి జగన్ లేఖలో పేర్కొన్నారు. కూంబింగ్ నిలిపివేయకపోతే తమ చెరలోని బందీలను చంపేస్తామని లేఖలో హెచ్చరించారు. తెలంగాణలో ఒక్కసారిగా మావోయిస్టుల అలజడి పెరిగింది. ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో మావోయిస్టుల అలజడి అడపదడప వినిపించేదే అయినా కొంతకాలంగా ఇది మరీ ఎక్కువైంది. ముఖ్యంగా ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో మావోయిస్టుల కార్యకలాపాలు పెరిగిపోయాయి. ఆదిలాబాద్లో ఓ ఇన్ఫార్మర్ ని చంపేసిన ఘటన మరిచిపోకముందే ఖమ్మం జిల్లాలో 6గురు టీఆర్ఎస్ నాయకులను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. టీఆర్ఎస్ నేతల్ని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు మీడియాకు లేఖ విడుదల చేశారు. మావోయిస్టు ప్రతినిధి జగన్ పేరుతో ఈ లేఖ విడుదలైంది. వరంగల్ ఉప ఎన్నికను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. కూంబింగ్ నిలిపివేయకపోతే తమ చెరలో ఉన్న బందీల్ని చంపేస్తామని లేఖలో హెచ్చరించారు. మావోయిస్టు ఎజెండానే కేసీఆర్ ఎజెండా అని చెప్పుకుని అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఆచరణలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని లేఖలో పేర్కొన్నారు. నయాన్ నిజాంగా మారిన కేసీఆర్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ బూటకపు ఎన్కౌంటర్లను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఖమ్మం జిల్లా చెర్లలో ఆదివాసీ యువకుడు నరసింహరావును, వరంగల్ జిల్లా మేడారం అడవుల్లో ముద్దుగుట్ట దగ్గర మొహతీ సాగర్లను పట్టుకుని చిత్రహింసలు పెట్టి మొహతీపై అత్యాచారం చేసి హత్య చేశారని, తల్లో బుల్లెట్ల వర్షం కురిపించి ఎన్కౌంటర్ గా చిత్రీకరించారని ఆరోపించారు. ఈ క్రూరత్వానికి పాల్పడిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక నుంచి ఒక్క ఎన్కౌంటర్ చేస్తే 2 టీఆర్ఎస్ నేతల్ని చంపి ప్రతీకారం తీర్చుకుంటామని లేఖలో హెచ్చరించారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పోలీస్ కూంబింగ్ ఆపివేయాలని లేఖలో పేర్కొన్నారు.
ప్రభుత్వంపై డిమాండ్లను ఒప్పుకుంటేనే తమ చెర్లో ఉన్న భద్రాచలం ఇన్ఛార్జ్ మాని రామకృష్ణ, పటేల్ వెంకటేశ్వర్లు, వికే రామకృష్ణ, సంతుపూరి సురేష్, దబ్బకొట్ల జనార్దన్, డెక్క సత్యనారాయణలను వదిలిపెడతామని, లేకపోతే వారిని చంపి తమ కార్యాచరణకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో పోలీసుల కూంబింగ్ కొనసాగుతోంది. బుధవారం సాయంత్రం పోలీసులకు మావోలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 2 మావోలు గాయపడి ఉంటారన్న ఉద్దేశంతో పెంబి, షెట్పల్లి, రచ్చకోట, దేవునిగూడ అటవీ ప్రాంతాన్ని ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇప్పటికే 4 స్పెషల్ టీంలు తనిఖీలు చేపడుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా షెట్పల్లి అటవీ ప్రాంతం నుంచి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మహేందర్ అందిస్తాడు. పరిధిలోని షెట్పల్లి అటవీ ప్రాంతంలో సాయంత్రం మావోలకు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పులో కూడా 2 మావోలు తీవ్రంగా గాయాలై తప్పించుకున్నట్లు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి పోలీసులు కూడా ముమ్మరంగా కూంబింగ్ చర్యలు చేపడుతున్నారు. మనం ప్రస్తుతం షెట్పల్లి అటవీ ప్రాంతంలో ఉన్నాం, చూసుకోవచ్చు. ఇప్పుడే ఒక కూంబింగ్లో భాగంగా కూడా పోలీసులు పెద్ద సంఖ్యలో కూడా అటవీ ప్రాంతంలో గాలిస్తున్నారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. దాదాపుగా ఇప్పటికే 4-5 స్పెషల్ టీమ్స్ కూడా అడవిని చుట్టూ పూర్తిగా వారి స్వాధీనంలో తీసుకొని కూడా ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. దీనిలో భాగంగానే కూడా పోలీసులు కూడా కూంబింగ్ చర్యలను పటిష్టం చేశారు. మనం చూసుకోవచ్చు, ఇటీవలే గత నెల 30వ తేదీన ఇన్ఫార్మర్ నేపథ్యంతో బలర్షా అనే గిరిజన యువకులను కూడా మావోలు కాల్చి చంపడం జరిగింది. దీని తర్వాత కూడా పోలీసులు ముమ్మరంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైనటువంటి కాకజ్ నగర్, బెల్లంపల్లి, అదేవిధంగా కాకజ్ నగర్, కడం అటవీ ప్రాంతాలను పూర్తిగా జల్లెడబడుతున్నారు. దీనిలో భాగంగానే కూడా కూంబింగ్లో భాగంగా నిన్న సాయంత్రం వేళలో కూడా పోలీసులకు మావోలు ఎదురుపడడం జరిగింది. దీంట్లో భాగంగా 20 మంది పైగా మావోలు ఎదురుపడగా ఇందులో మాత్రం 2కి బుల్లెట్లు తగిలినట్లు సమాచారం అందుతుంది. ఒక్కరికి మాత్రం 2 నుంచి 3 బుల్లెట్లు పైగా కూడా తగిలినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి గాయపడిన వారు అటవీ ప్రాంతంలో కొంత దూరం వెళ్ళి ఎక్కడైనా కుప్పగూలారా, లేకుంటే తప్పించుకున్న మావోలే గాయాలైనటువంటి మావోలను తీసుకెళ్లారనేది మాత్రం ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతుంది. దీనిలో భాగంగానే మాత్రం పోలీసులు మాత్రం అధికారికంగా ఏమీ ధృవీకరించడం లేదు. కేవలం సంఘటన స్థలంలో రక్త మార్కలు మాత్రం గుర్తించాము. దీనిలో భాగంగానే ఈ షెట్పల్లి అటవీ ప్రాంతం, అదేవిధంగా సత్తెనపల్లి అటవీ ప్రాంతాన్ని పూర్తిగా జల్లెడబడుతున్నామని చెప్పుకొస్తున్నారు. అయితే గత కొంతకాలంగా చూసుకోవచ్చు, మావోయిస్టు కదలికలు జిల్లాలో విపరీతంగా పెరిగాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇంద్రవెల్లి, మంగి దళాలు కూడా తమ ఉనికిని చాటుకోవడం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ 2 దళాలతో కూడా దాదాపుగా 35 మంది సభ్యులు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. దీనిలో భాగంగానే చూసుకోవచ్చు, ఇటీవలే మంగి అటవీ ప్రాంతంలో కూడా పోలీసులు మావోలకు ఎదురుపడడం జరిగింది. ఇందులో భాగంగా కూడా మావోలు పలుమార్లు తప్పించుకున్నారు. దీనిలో భాగంగానే కూడా పోలీసులు కూడా ఇంటెలిజెన్స్ సమాచారంతో ఈ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూడా ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. దీనిలో భాగంగానే కూడా నిన్న సాయంత్రం ఎదురుకాల్పులు జరగడం జరిగింది. దీనికి సంబంధించి మాత్రం ఇంకా కూంబింగ్ చర్యలు ఆపరేషన్ OSD పనసరెడ్డి ఆధ్వర్యంలో ఆపరేషన్ కొనసాగుతుంది. దీనికి సంబంధించి పూర్తిగా కూడా ఆపరేషన్ ముగిసిన తర్వాత ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి గాయపడిన మావోలను గుర్తించడమా లేకుంటే తప్పించుకున్న దానికి సంబంధించి కూడా పోలీసులు వెల్లడించే అధికారికంగా ధృవీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి మాత్రం ఎదురుకాల్పుల దానికి సంబంధించి మాత్రం ఇప్పటికీ ఇంకా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఎదురుకాల్పుల్లో ఎవరైనా మావోలు గాయపడ్డారా, లేకుంటే చనిపోయారా, లేకుంటే తప్పించుకున్నారా అనే దానికి సంబంధించి మాత్రం ఇవాళ సాయంత్రం లేకుంటే రేపు ఉదయం మాత్రం పోలీసులు అధికారికంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ప్రస్తుతం షెట్పల్లి అటవీ ప్రాంతంలో ఉన్న తాజా పరిస్థితి.